వైఎస్ వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. వివేక హత్య కేసును అవినాష్ తప్పుదోవ పట్టించారని తెలిపింది. ఎంపీ ఆదేశాలతోనే సిబిఐ అధికారి రామ్ సింగ్, వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేశారని చెప్పింది. వివేక హత్య కేసును తారుమారు చేసే కుట్ర చేశారని అఫిడవిట్ లో పేర్కొంది. రామ్ సింగ్ పై కేసును జి రాజు ప్రొఫెషనల్ గా విచారించలేదని సర్కార్ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. వివేక హత్య కేసుకు సంబంధించి అటు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అయితే అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అసలు ఆ అఫిడవిట్ లో ఏం పేర్కొన్నారు, పూర్తి వివరాలేంటి? కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతుంది. అనేక మంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ కేసులో అటు వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన ఏపీ ప్రభుత్వం ఈరోజు అటు ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్తి నివేదికను అటు సుప్రీంకోర్టుకు సమర్పించింది. తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్లో అనేక సంచలన విషయాలు ఉన్నాయి. అప్పట్లో ఈ కేసులో సిబిఐ నిందితుడిగా పేర్కొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించారు. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారంటూ ఈ దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా అటు దర్యాప్తు అధికారులపైన అటు తీవ్ర ప్రభావం చూపించారు. అవినాష్ రెడ్డి దర్యాప్తు సరైన తీరుగా జరగకుండా అడుగడుగున ఆయన అధికారులపైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అదే క్రమంలో అటు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలను కూడా కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నించారంటూ కూడా సంచలన విషయాలను అఫిడవిట్ ద్వారా ఏపీ ప్రభుత్వం బయటపెట్టింది. అంతేకాకుండా సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన అప్పట్లో ఒక కేసు పెట్టారు. ఎంవి కృష్ణారెడ్డి ఈ కేసులో కీలకమైన సాక్షి. మొదటగా అటు వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత ఆ సాక్ష్యాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆయన రామ్ సింగ్ పైన కేసు పెట్టారు. రామ్ సింగ్ తనను ఒత్తిడి తీసుకొచ్చారు, తనను బలవంత పెట్టారనే ఆరోపణను రామ్ సింగ్ పైన చేశారు. కానీ వాస్తవానికి ఇప్పుడు ఈ అఫిడవిట్ మొత్తం కూడా ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా ఉన్న బుక్కే మురళి డిఎస్పి ఆయన ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగా అటు న్యాయమూర్తికి ఇచ్చిన నివేదికలో ఈ అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. దానిలో ఆయన బుక్కే మురళి దర్యాప్తు చేస్తున్న సమయంలో అసలు రామ్ సింగ్ ఎప్పుడు కూడా ఎంవి కృష్ణారెడ్డిని విచారించలేదని తెలిసింది. కానీ ఎంవి కృష్ణారెడ్డిని రామ్ సింగ్ హింసించి థర్డ్ డిగ్రీ ఉపయోగించారని చెప్పేసి ఆయన అవినాష్ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారంటూ రామ్ సింగ్ పైన కేసు పెట్టారు. అదే కేసు ఎఫ్ఐఆర్ కూడా అటు కడప పోలీసులు చేశారు. కానీ వాస్తవానికి ఎప్పుడు కూడా ఎంవి కృష్ణారెడ్డిని రామ్ సింగ్ అసలు విచారించనే లేదంటూ ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు. అసలు సాక్షుల్ని విచారించకుండానే విచారించినట్లుగా వాళ్ళందరినీ సాక్షులుగా పేర్కొని స్టేట్మెంట్లు రికార్డ్ చేసినట్లుగా కూడా ఇందులో పెట్టారు. ఛార్జ్షీట్ తయారీ కూడా అసమగ్రంగా తయారైంది. అప్పట్లో ఇద్దరు పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించారు. మా అడిషనల్ ఎస్పీ, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె రాజేశ్వర్ రెడ్డితో పాటు ఏఐజీ రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఉన్న దర్యాప్తు అధికారి ఆయన తాను సంతకం చేయనని చెప్పిన క్రమంలో ఆయన్ను బలవంతంగా అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి రాజును అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆ అధికారులు ఇద్దరు నేను చెప్పినట్లుగా వినకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కేసు డైరీ పత్రాలపైన సంతకం చేయాలంటూ ఆయన్ని భయభ్రాంతులకు గురి చేశారు. దాంతో అప్పట్లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న జి రాజు వాటిపైన సంతకాలు చేశారు. అలానే రిటైర్డ్ పోలీసు అధికారులతో కుమ్మక్కాయ్ అవినాష్ రెడ్డి ఆయన సహచరులు వివేక హత్య కేసు నుంచి విముక్తి పొందడానికి తీవ్రంగా ప్రయత్నించారంటూ కూడా ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు. అలానే ఎఫ్ఐఆర్ ఇండెక్స్లో ఈ కేసు డీటెయిల్స్ నమోదు చేయొద్దని కూడా పోలీసులపైన ఈ ఇద్దరు ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక చాలా సందర్భాలలో అసలు సాక్షుల్ని
అసలు విచారించకుండానే వాళ్ళని విచారించినట్లుగా వాళ్ళందరి స్టేట్మెంట్ నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇవంతా కూడా అవినాష్ రెడ్డి డైరెక్షన్లోనే జరిగింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. మొత్తం కీలకంగా వ్యవహరించిందంతా కూడా అవినాష్ రెడ్డి కుట్రపూరితంగా ఈ కేసులో అనేక మందిని ఇరికించాలని చూశాడు. వాస్తవానికి కేసుతో సంబంధం ఉన్న నిందితుల్ని కేసు నుంచి తప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారంటూ బుక్కే మురళి ప్రస్తుతం డిఎస్పీగా ఉన్నారు, పులివెందుల డిఎస్పీ. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ అఫిడవిట్ అయితే దాఖలైంది. 50 పేజీల అఫిడవిట్ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీన్ని బట్టి చాలా స్పష్టం, మొదటి నుంచి కూడా అటు వైఎస్ వివేక కుమార్తె సునీత ఆరోపణలు చేస్తూనే వస్తుంది. అటు అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులే ఈ హత్యకు సూత్రధారులు, వాళ్ళే పాత్రధారులు అంటూ చెప్తున్నారు. ఇందులో దస్తగిరి కూడా ఇప్పటికే అప్రూవర్గా మారాడు. ఆయన కూడా అవినాష్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడు కూడా అవినాష్ రెడ్డిని వెనకేసుకుంటూ వచ్చాడు. ఇదే విషయంలో అటు షర్మిల కూడా తీవ్రమైన ఆరోపణలు చేసింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా అవినాష్ రెడ్డి హత్య కేసులో చాలా కీలకంగా వ్యవహరించాడు, కుట్రపూరితంగా వ్యవహరించాడు. ఈ కేసునంతా కూడా తప్పుదోవ పట్టించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినట్లుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన 50 పేజీల అఫిడవిట్లో అయితే స్పష్టమవుతుంది. చూడాలి మరి సుప్రీంకోర్టు ఏ రకమైన డైరెక్షన్స్ ఇస్తుంది. అటు ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన ఉన్న అటు అవినాష్ రెడ్డిని తిరిగి మరోసారి అరెస్ట్ చేయమని చెప్తుందా, ఆయన ఒత్తాసు పలికిన ఈ ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారుల్ని ఏం చేయాలి, వాళ్ళపైన ఎటువంటి కేసులు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేస్తుంది. ఇవన్నీ కూడా వేచి చూడాలి ప్రసూన. అయితే పవన్, 6 ఏళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి ఈ అఫిడవిట్ తో ఒక పురోగతి వస్తుందనుకోవచ్చా? ఇప్పటి వరకు కూడా ఎటువంటి పురోగతి లేదు అంటూ కూడా న్యాయవాది చెప్పడం జరిగింది. అయితే దీంతో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా అప్పట్లో వైఎస్ వివేకానంద హత్య జరిగిన తర్వాత అక్కడ ప్రభుత్వం మారడం, అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడంతో అక్కడ కొంత ఆటంకాలు ఎదురైనాయి. అక్కడ సిబిఐ దర్యాప్తు కూడా స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగిన పరిస్థితి. సిబిఐ అధికారులకు ఎవరికి కూడా స్థానిక పోలీసులు సహకరించకపోవడం, రకరకాల కారణాలతో అటు దర్యాప్తు జాప్యం జరుగుతూ వచ్చింది. అట్లనే కీలకమైన సాక్షులు ఒక్కొక్కరుగా, ఈ కేసులో ఉన్న కీలకమైన సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందడం, ఇవన్నీ కూడా అటు సీరియస్గా దర్యాప్తు సంస్థలు కూడా తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం ఒత్తిడితోని. కానీ ఈ కేసులో దర్యాప్తు అధికారులను మార్చాలి, అలానే కేసు విచారణను వేరే రాష్ట్రానికి కూడా మార్చాలంటూ అటు వైఎస్ వివేకానంద కుమార్తె సునీత అనేక మార్లు కోర్టు మెట్లెక్కారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దర్యాప్తు చేస్తుంది, తుది దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితులందరినీ కూడా ఐడెంటిఫై చేసింది. దానిపైన విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి అనేక అటు పిటిషన్లు సుప్రీంకోర్టులో కూడా దాఖలైనవి. ఒకళ్ళపైన ఒకళ్ళు ఈ పిటిషన్లన్నీ కూడా దాఖలు చేసుకున్న నేపథ్యంలోనే ఈ పిటిషన్లన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ఏకకాలంలో వాటిల్ని విచారిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అదనపు అఫిడవిట్ని దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ ద్వారా అప్పట్లో ఆ హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి ప్రస్తుతం కడప ఎంపీ, ఆయనే కీలక సూత్రధారని అటు చెప్పినట్లయింది. ఖచ్చితంగా దీనిపైన అటు కోర్టు ఏ రకంగా స్పందిస్తుంది, ఇప్పటికైనా దర్యాప్తును ముగించాలంటూ ఇప్పటికే డెడ్లైన్ కూడా పెట్టిన నేపథ్యంలో మరి కోర్టు ఏ రకంగా స్పందిస్తుంది, వీలైనంత తొందరగా ఈ కేసుకు ఏ రకంగా ఎండ్ కార్డ్ ఇవ్వాలి అనే ఆదేశాలు జారీ చేస్తుంది దర్యాప్తు సంస్థగా అనేది మాత్రం వేచి చూడాలి. ఖచ్చితంగా ఇది ఒక మంచి పురోగతి అని చెప్పాలి. ఈ కేసులో కీలకమైన విషయాలను ఇప్పటికే అటు అవినాష్ రెడ్డి పాత్ర పైన, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పాత్ర పైన చాలా స్పష్టమైన ఆధారాలను కూడా సేకరించారు. అనేక మంది సాక్షులు కూడా దానికి సంబంధించి వాంగ్మూలం ఇచ్చారు. కానీ వాంగ్మూలం ఇచ్చిన సాక్షులు తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం, కొంతమంది కీలకమైన సాక్షులు మృతి చెందుతూ ఉండడం, వీటిలన్నిటిపైన కూడా కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా ఈ కేసును వీలైనంత తొందరగా ముగించాలంటూ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ చాలా కీలకంగా మారిందని చెప్పాలి ప్రసూన. రైట్ పవన్, థ్యాంక్ యూ. తనను అవినాష్ బెదిరించినట్టు జి రాజు అంగీకరించారని రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వరరెడ్డి, ఎస్ఐ ఐజీ రామకృష్ణారెడ్డి కేసులో కీలక సూత్రధారులని అఫిడవిట్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. దొంగ వాంగ్మూలాలు పుట్టించి ఛార్జ్షీట్ దాఖలు చేశారని చెప్పుకొచ్చింది. ఏ ఒక్క అంశంలో సరైన ఆధారాలు చూపలేకపోయారని ఎంవి కృష్ణారెడ్డి, రామ్ సింగ్ ఎప్పుడూ విచారించలేదంది.
తనను రామ్ సింగ్ హింసించినట్టు కృష్ణారెడ్డి చెప్పినవని అబద్ధాలని, సాక్షులను విచారించకుండానే విచారించినట్టు ఛార్జ్ షీట్ వేశారని చెప్పింది. ఏఎస్ఐటీ రామకృష్ణారెడ్డి ఇంట్లోనే తతంగమంతా పూర్తి చేశారని, కట్టుకథలతో రామ్ సింగ్, సునీత, నర్రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు వివరించింది. ఎంవి కృష్ణారెడ్డి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.